తెలుగు భాష వర్ణన గురించి ఒక గొప్ప కవి ఏమన్నారంటే, తెలుగు అనేది కేవలం భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదు. యుగ యుగాలుగా కవుల ఊహకులు రెక్కలు కట్టి మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం పోసిన ఊపిరి మన తెలుగు అమృత భాష. అన్ని భాషల పదాలను తనలో ఇముడ్చుకోగల సహృదయ భాష. అందుకే ఇది అనంతత్వం కలిగిన భాష. తీయందనాన్ని అణువణువునా నింపుకున్న ఘనమైన భాష. భాషణకు అనువుగా పండితుల నోటిలోనూ సామాన్యుల నాలికపైన నాట్యం చేయగల సమున్నత భాష. తెలంగాణ యాస కావచ్చు, రాయలసీమ పదాలు కావచ్చు, కోస్తా మాండలికం కావచ్చు. ఎన్ని మాండలికాలున్నా తెలుగు భాష ఒక్కటే. ప్రబంధ యుగం తరువాత క్షీణయుగం ప్రారంభమై ఈ సారస్వతం ఉన్నతిపై అనుమానాలు లేచినప్పుడు మహోత్తుంగ తరంగంలా ఎగసిన భాష. తెలుగు భాషకున్న మాన్యతలెన్నో అసామాన్యులకు కూడా వర్ణించడం దుర్లభమేమో అనిపిస్తుంది.